జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీనగర్ కాలనీ ఇంద్రానగర్ ప్రాంతంలో ఉన్న కొంతమంది పబ్లిక్ని మాట్లాడిద్దాం, వాళ్ళ నాడిని తెలుసుకుందాం, నిజాలు నిర్భయంగా చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ఎక్కడ ఉంటారే? ఇక్కడ శ్రీనగర్ కాలనీ కమలా రెసిడెన్సీ ఓకే అపార్ట్మెంట్లో వాచ్మెన్. ఎట్లా నడుస్తున్నాయి ఇక్కడ ప్రచారాలు? ఎట్లా నడుస్తాయి? చాలా జోరుగా నడుస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. జోరుగా నడుస్తున్నాయి, జోరుగా నడుస్తున్నాయి. ఏమంటారే వచ్చి? ఏమంటారు, ఎవరి పార్టీకి వాళ్ళు కొట్లాడుతున్నారు, ఎవరి పార్టీ కోసం వాళ్ళు పార్టీల కోసం వాళ్ళు ఇది చేస్తున్నారు. కానీ మా దృష్టిలో ఏంటంటే టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుందని మా కోరిక. టీఆర్ఎస్ ఎందుకు రావాలి? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మరి అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్న పార్టీయే గెలిస్తే మీకేమన్నా డెవలప్మెంట్ చేస్తుంది అంటారు కదా. ఏం చేయదు టీఆర్ఎస్ మోకాబిల్లో ఏ పార్టీ కాదు. ఆయన అన్నమాట తప్పలేడు, ఆయన ఏం తిన్నాడు, ఎక్కడికి వెళ్ళి తెచ్చిపెట్టిండు మాకు తెలియదు. జనాలకు మాత్రం మంచిగా చేసిండు. ఆయన అన్నమాట నిలబెట్టిండు, ఏది వాగ్దానం చేస్తే అది ఇచ్చిండు. ఈ పార్టీలు చెప్పుడే ఉన్నాయి కానీ చేసుకోలేదు. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ కూడా డెవలప్మెంట్ చేస్తుందని రోడ్లు ఇవన్నీ వేస్తురంట కదా, 2 నెలల సంది ఇక్కడే ఉన్నారంట కదా అధికారులంతా. చేసినా కానీ టీఆర్ఎస్ పార్టీకి రాదు. చేస్తుండ్రు, ఈ ప్రభుత్వం వచ్చిందని ఎట్లాగో ఖచ్చితంగా చేయవలసి వస్తుంది. ఇంత చేయకపోతే కూడా జనాలు ఒప్పుకోరు కదా. అట్లా వాళ్ళు కూడా చేస్తుండ్రు. ఇక మళ్ళీ నెక్స్ట్ కూడా ఛాన్స్ ఉంటుందని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. కానీ అందరి దృష్టిలో ఉన్నది మాత్రం టీఆర్ఎస్. అందరి దృష్టిలో ఉన్నది టీఆర్ఎస్. సాయంత్రం నలుగురు కూర్చున్నప్పుడు ఛాయ్ తాగుకుంటానో దోస్తులతో కలిసినప్పుడు నువ్వు వాచ్మెన్గా పనిచేస్తా అంటున్నావు కదా, అట్లా కూర్చున్నప్పుడు నలుగురు ఒకటే మాట అంటుర్రా, ఇంకొక మాట తీరే మాట అంటున్నారు. నలుగురు ఒకటే మాట అంటున్నారు. టీఆర్ఎస్ఏ బాగానే నలుగురు ఒకటే మాట అంటున్నారు. సో బీఆర్ఎస్ వస్తే డెవలప్మెంట్ చేస్తుంది అనుకుంటుర్రా మళ్ళీ ఇక్కడ? అంటే ఇంతకుముందు దివంగత నేత చనిపోయారు కదా మాగంటి గోపీనాథ్, మీకు అందుబాటులో వచ్చేటోళ్ళ ఏదైనా కార్యక్రమాలు అయితే, లేకపోతే ఏమన్నా మంచి చెడులు అరుసుకోవడానికో, లేకపోతే రోడ్లు మంచి లేకపోయినా డ్రైనేజ్ ప్రాబ్లం ఉందన్న వచ్చి అరుసుకునేటోడే. ఎట్లుంది అంటే వర్షం వస్తే ఇక్కడ చూస్తున్నా చాలా వరకు డ్రైనేజ్ నీళ్ళు పొంగి పొర్లుతున్నాయి. మరి ఆ సమస్య ఉందని వచ్చినటువంటి నాయకులకు చెప్పుకుంటురా లేదా? చెప్పుకుంటారు, కానీ ఇక వాళ్ళు ఇట్లనే ఇక వస్తారు పోతారు చేస్తారు మెల్లగా. అంత స్పీడ్గా ఏం లేదు, పని స్పీడ్గా ఏమి లేదు, స్లో ఉన్నది. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు ఈ రోడ్ల పని ముందటేసుకుందంటో? మరి ఇది చేయకపోతే ఒప్పుకోరు కదా జనాలు. ఇది చేయకపోతే జనాలు ఒప్పుకుంటారా? గలీజ్గా మాట్లాడతారు. అట్లా ఇవాళ చేయవలసి వస్తుంది. తప్పక చేయాలి, ఏ పార్టీ వచ్చినా చెయ్యాలి. కానీ పార్టీలలో టీఆర్ఎస్ పార్టీ అంత ముఖాబిల్లో ఏది కాదు.